viewers, good morning. Welcome to our channel, Tally Lokesh YouTube channel. So today we are going to learn about a thing is Tally Prime software installation. How? Okay, Tally software installation ని మనం tallysolutions.com వెబ్సైట్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసి మన యొక్క సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఎలాంటి ఫీచర్స్ చేసుకోవాల్సి వస్తుంది అనేది ఈరోజు చెప్పబోయే టాపిక్లో నేర్చుకోబోతున్నాం. ఓకేనా, లెట్స్ మూవ్ ఇన్ టు ద వెబ్సైట్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. సో ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా టాలీ సొల్యూషన్స్ కంపెనీ వాళ్ళు టాలీ ప్రైమ్ సెటప్ ఫైల్ని tallysolutions.comలో పెట్టడం జరిగింది. సో ఆ tallysolutions.com నుంచి మన సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి టాలీ ప్రైమ్ని లేటెస్ట్ వర్షన్ని అనేది మీకు చూపబోతున్నాను. ఓకేనా, లెట్స్ మూవ్ ఇన్ టు ద గూగుల్ క్రోమ్లో ఎంటర్ అవుదాం. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ టాలీ solutions.com అని టైప్ చేస్తే డైరెక్ట్గా మనం వెబ్సైట్లోకి ఎంటర్ అవుతాం. వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనము ఆ సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని ఎలా ఇన్స్టాల్ చేయాలి ఈజీగా అనేది చూపబోతున్నాం. ఓకేనా, సో చూడండి, టోటల్గా టాలీ వెబ్సైట్ కూడా టోటల్గా మార్చడం జరిగింది ఒక 1 అవర్ బిఫోర్. సే హలో టు టాలీ ప్రైమ్. ఓకే, సో డౌన్లోడ్లోకి ఎంటర్ అవ్వండి. డౌన్లోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి సెటప్ ఫైల్ అనేది చూపించడం జరుగుతుంది. చూడండి, సో హాఫ్ అన్ అవర్ బిఫోర్ దీన్ని టోటల్గా చేంజ్ చేశారు. ఇక్కడ చూడండి, సెటప్ ఫైల్ ఇది అనమాట. మనం ఇక్కడ డౌన్లోడ్ చేయాలి. సో ఇంకో విషయం ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి మన సిస్టంలో 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే ఇది వర్క్ అవ్వదు. సో విండోస్ 7లో అయినా కూడా 64 బిట్ ఓఎస్ ఉంటేనే, అదేవిధంగా 64 బిట్ ప్రాసెసర్ ఉంటేనే వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. సో ర్యామ్ కూడా మనకు 4 GB అబోవ్ ఉంటేనే మనకి ర్యామ్ వర్క్ అవుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నేను డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో సెటప్ ఫైల్ మనకి డౌన్లోడ్ అవుతుంది. చూడండి ఎంత ఎంబీ ఉంది మనకి చూసుకున్నట్లయితే 38.6 MB అనేది ఉండడం జరిగింది. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఎలా మనం ఇన్స్టాల్ చేయాలి ఈజీగా అనేది చూద్దాం. ఓకే, సో అదేవిధంగా మనకి ప్రీవియస్ టాలీ ERP9కి ఈ టాలీ ప్రైమ్కి డిఫరెన్స్ ఉంది. కలర్ కూడా చేంజ్ చేశారు. సో టాలీ ప్రైమ్లో మనం చూసుకున్నట్లయితే బ్లూ, అదేవిధంగా ఆరెంజ్, స్కై బ్లూ అనే కలర్తో మనకి ఐకాన్ అనేది డెస్క్టాప్ మీద కనబడుతుంది. బిఫోర్లో ఏంటంటే మనకి ఒక టెక్స్ట్ బుక్ లాగా టాలీ అనేది మనకు కనిపించేది అనమాట. ఇప్పుడు అలాగా ఉండదు. ఓకేనా, అది కూడా గమనించాలి. చాలా ఈజీగా ఇన్స్టాలేషన్ చేస్తాము, అదేవిధంగా చూస్తాం. ఓకే, సెటప్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. మనం సో ఇన్ ఫోల్డర్లో వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఆ సెటప్ ఫైల్ని అక్కడి నుంచి మనం కాపీ చేసుకొని ఒక డ్రైవ్లో పేస్ట్ చేసుకున్నాం. డౌన్లోడ్ అయిన సెటప్ ఫైల్ని కాపీ చేసుకొని మనము డిస్క్ పీస్లోకి వెళ్ళి లోకల్ డిస్క్ Fలోకి వెళ్తున్నాను. అక్కడ 2 ఫోల్డర్స్ అనేది నేను క్రియేట్ చేసుకుంటాను. అవి ఏమేమిటి అంటే, ఒకటి టాలీ ప్రైమ్ సెటప్ ఫైల్, ఇది క్రియేట్ చేసుకొని దాని లోపల నేను ఏదైతే కాపీ చేశానో దాన్ని పేస్ట్ చేస్తాను. Ctrl+V పేస్ట్. ఓకే, పేస్ట్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంకో ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటాను. బ్యాక్ వచ్చాను, న్యూ ఫోల్డర్ తీసుకున్నాను. ఇక్కడ టాలీ ప్రైమ్
జిఎస్టీ అని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసుకున్న తర్వాత దాని లోపలికి వెళ్ళి అక్కడ దాని యొక్క పాత్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. టాలీ ప్రైమ్ జిఎస్టీ Ctrl+C ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చి టాలీ ప్రైమ్ సెటప్ ఫైల్లోకి వెళ్ళి అక్కడ సెటప్ పైన మౌస్తో డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సో ఇంతకుముందు మనం ఏదైతే కాపీ చేసుకున్నామో టాలీ ప్రైమ్ జిఎస్టీ అనేది అది ఎక్కడ మనం ఇవ్వాలనే చూపిద్దాం. ఇలా మౌస్తో డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు ఇన్స్టాల్ అనేది ఒక బాక్స్ అనేది అడుగుతుంది. అలా బాక్స్ అడిగిన తర్వాత ఇప్పుడు చూడండి ఇన్స్టాల్ నౌ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ పాత్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. లేదు కన్ఫిగర్లోకి వెళ్ళి చూస్తామంటే కన్ఫిగర్లోకి వెళ్ళి మనము షో మోర్ ఉంటుంది. షో మోర్ అని క్లిక్ చేయొచ్చు. ఇంకా కొన్ని ఆప్షన్స్ మనకు చూపిస్తుంది. సో అప్లికేషన్ పాత్ వచ్చేసి సి ప్రోగ్రామ్ ఫైల్స్ టాలీ ప్రైమ్ 1 అని చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ పాత్ మార్చుకోవచ్చు. ఇది క్లిక్ చేసి దిస్ పీస్లోకి వెళ్ళి న్యూ వాల్యూ ఎఫ్లోకి వెళ్ళి టాలీ ప్రైమ్ జిఎస్టీ దాన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇన్స్టాల్ చేయండి. సో మనకి రిలీజ్ చూడండి, రిలీజ్ వచ్చేసి మనకి 1.0 అప్లికేషన్ పాత్ వచ్చి ఎఫ్ అనే ఫోల్డర్లో టాలీ ప్రైమ్ జిఎస్టీలో ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఓకేనా, చాలా సింపుల్గా ఉంటుందండి ఈ సాఫ్ట్వేర్. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నాన్ కామర్స్ స్టూడెంట్స్ కూడా చాలా వెల్గా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి ఓపెన్ చేద్దాం ఎలా ఉంటుందో. టాలీ ఐకాన్ కూడా చాలా మార్చేశారు, చాలా సింపుల్గా ఉంటుంది ఐకాన్ కూడా, అది చూడండి. ఓకే, స్టార్ట్ టాలీ ప్రైమ్. ఓకే, ఇప్పుడు మనకు టాలీ అనేది ఓపెన్ అవుతుంది చూడండి. చాలా బాగుంటుందండి, సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మొత్తం ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న టైం అనేది ఈ రోజుతో వచ్చేసింది అనమాట. టాలీలో చాలా మంచి ఆప్షన్ని ఇంక్లూడ్ చేశారు. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా కూడా చేసుకోవచ్చు. మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ యాజ్ యూజువల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ని వాళ్ళు డెవలప్ చేసి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, యాక్సెప్ట్. చూసారా, ఇది ఈ విధంగా మనకు టాలీ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఓపెన్ చేద్దాం. వైట్ చూసారా, ఇక్కడ మనకి టాలీ ప్రైమ్ అనే ఒక టాలీ ఐకాన్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా మనం సింపుల్గా టాలీ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకసారి ఓపెన్ చేస్తాం చూడండి. మౌస్తో డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అది మనకి ఓపెన్ అవుతుంది. సో దాని కలర్ కూడా చూసినట్లయితే మీరు బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, స్కై బ్లూ అనేది ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది, చూడడానికి సింపుల్గా ఫీల్ అయ్యే విధంగా వాళ్ళు ఈ డిజైన్ అనేది చేశారు. ఎందుకంటే 10 ఏళ్ళ తర్వాత చాలా బిగ్ అప్డేట్ అనేది వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సో చూడండి, కన్ఫిగర్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ న్యూ లైసెన్స్. సో యాక్టివేట్ న్యూ లైసెన్స్, రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళు వీటిని యూజ్ చేయొచ్చు. మనకు ఎడ్యుకేషన్ మోడ్ యూజ్ చేసుకునే వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. జస్ట్ ఎలా ఉందో అనేది మనం చూడొచ్చు అనమాట. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.